ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామని మండలం తాలాడలో ఏనుగులు హల్చల్ చేశాయి. గ్రామస్తులపై గజరాజులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో గోపిశెట్టి చిన్నారావు, పార్వతి, జయలక్ష్మికి తీవ్రంగా గాయపడ్డారు. గోపిశెట్టి చిన్నారావు పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారావు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 10 రోజుల్లో 2 సార్లు గ్రామంపై విరుచుకుపడ్డాయి. గజరాజుల దాడి నుంచి తమను రక్షించాలని ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకుంటున్న గ్రామస్తులతో కలిసి మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి విషాదం నింపిందని అయితే చెప్పవచ్చు. పార్వతీపురం జిల్లా బామిని మండలం తాలాడ, ఇది మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ తాలాడ జిల్లాల విభజన తర్వాత ఇది మన్యం జిల్లాకి అయితే వెళ్ళింది. పార్వతీపురం జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఈ తాలాడ అయితే బామిని మండలం ఉన్న తాలాడ అయితే పార్వతీపురం జిల్లాలోకి వచ్చింది. అయితే ఈ మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతంలో అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగులు హల్చల్ చేస్తున్న సందర్భాలు అయితే మనకి నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఏనుగులు హల్చల్ వల్ల ముగ్గులకైతే ఆ ముగ్గురు మీద దాడి చేసిన సందర్భం అయితే జరిగింది. నిన్న కనుమతో అందరూ సంక్రాంతి సంబరాల్లో కనుమ రోజు చాలా హ్యాపీగా ఉన్న ఈ గ్రామంలో ఒకసారి ఏనుగుల దాడి జరగడంతో ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తాళాల్లో చిన్నారావు అనే వ్యక్తిపై ఏనుగుల దాడి బారిన పడి తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారావుతో పాటు ఈ లక్ష్మి, జయలక్ష్మి, పార్వతి వీళ్ళిద్దరిపై కూడా ఏనుగులు దాడి చేశాయి. ఈ ముగ్గురు కూడా ఏనుగుల దాడితో వీళ్ళని దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళైతే నిన్న సాయంత్రం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే రిమ్స్ ఆసుపత్రిలో చిన్నారావు సుమారు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందడం జరిగింది. గతంలో కూడా ఏనుగుల బారిన పడి అనేక మంది మృత్యువార్త పడిన సందర్భాలు అయితే ఉత్తరాంధ్ర పరిధిలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరంతో పాటు మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లాకు చెందిన 3 జిల్లాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు అయితే మనకు తెలుసు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ 3 జిల్లాల్లో ఏనుగులు తిష్టవేసి ఉన్నాయి. ఇవి నిత్యం గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ అనేక మంది ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు కూడా ఏనుగులు కల్పించే సంఘటనలు ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయం కూడా అనేక సందర్భాల్లో వ్యవసాయంతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఇవి నిత్యం సంచరిస్తూ వాళ్ళ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ తాజా పరిస్థితి ప్రజెంట్ అయితే ఈ ఏనుగుల బాణతో అనేక మంది భయాందోళన అయితే ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న తాజా పరిస్థితి శ్రీకాకుళం జిల్లా నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 6 టీవీ, శ్రీకాకుళం.